ఈ మధ్య ఛానల్ వాళ్ళకి ఉద్యోగాలు పోతే సంతోషం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయింది సంతోషం. ఏ ఛానల్ చూడండి, అక్కడ ఏదో చిన్నది జరిగితే పెద్ద ఇష్యూ జరగటం. సార్, ఒక ఉద్యోగం పోతుందంటే వాళ్ళు దాని వెనకాల శ్రమ, వాళ్ళు చదివిన చదువు, వాళ్ళు పట్టుదల, వాళ్ళు ఎన్నెన్ని బాకీలు చేసి చదువుకున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు మీ ఛానల్లో కూర్చొని అవన్నీ రాయటం తప్పు ఉండొచ్చు. ఒక్కొక్క ఛానల్ కానీ ఇప్పుడు దేంట్లో కానీ ఈటీవీ కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంకే ఛానల్స్ ఏవైనా సరే ఇప్పుడు శాలరీస్ ఇస్తుండొచ్చు. నేను ఒకటేమంటున్నానంటే ఎంప్లాయీస్కి అందరికీ శాలరీస్ ఇస్తుండొచ్చు. ఉద్యోగాలు పోయినప్పుడు దాని గురించి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి ఎక్కువ డ్యామేజ్ అయ్యేలా రాయమాకండి సార్. ఏంటంటే మీరు ఉన్నతగా స్థానంలో ఉన్నాళ్ళు, పత్రికా విలువ అంతా తెలిసిన వాళ్ళు మీరు. ఇప్పుడు ట్రంప్ లాంటి అక్కడ మన ఇండియన్ వాళ్ళని పొట్టగొడుతున్నాడు. మన దేశంలో ఉన్న నాయకులేమో మన దేశంలో కంపెనీలు పెట్టడానికి ఏడుతున్నారు. దురదృష్టం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అటువైపు ఏపీ రిక్రూట్మెంట్ చేస్తుంది అంటే ప్రయత్నం చేస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కథ, ఎంతమంది ప్రైవేటు ఉద్యోగాలు అయినాయి, విద్యాశాఖలో ఎంతమంది కొత్త ఉద్యోగాలు వచ్చినాయి, వైద్య శాఖలో ఎన్ని కొత్త ఉద్యోగాలు వచ్చినాయి, రోడ్ల భవనాల శాఖలో ఎంత ఉద్యోగాలు వచ్చినాయి, అసలు జిల్లాల వారీగా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి, పరిశ్రమలను ఎందుకు ప్రోత్సహించట్లా, ఏదన్నా ఫుడ్ కార్పొరేషన్ దానికి ఎందుకు డెవలప్ చేయట్లా, కొత్త టెక్నాలజీ లాంటివి ఎందుకు ఆలోచించట్లా. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎక్కువ ప్రోత్సహిస్తే ఇక్కడ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి శాలరీస్ వస్తాయి. ఏది ప్రైవేటు రంగాన్ని చూస్తే ప్రైవేటు రంగము అలాగ ఉంది, ప్రభుత్వ రంగం ఉంటే అలాగే ఉంది. మీరు ఏం చేస్తున్నట్టు పాలకుల మీరు ఒక్కటే మీ ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు